జానీ మాస్టర్ తనను బెదిరించి చాలాసార్లు అత్యాచారం చేశాడంటూ ఓ లేడీ డాన్స్ కొరియోగ్రాఫర్ పోలీసులకు కంప్లైంట్ చేసిన సంగతి తెలిసిందే. జానీ మాస్టర్ పై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనపై గతంలోనూ 3 పోలీస్ కేసులు ఉన్నట్టు తెలుస్తోంది. 2017లో ఆయన ఓ మహిళపై దాడి చేశాడట. ఈ కేసుకు సంబంధించి 2019లో మేడ్చల్ స్థానిక కోర్టు జానీ మాస్టర్ కు 6 నెలల జైలు శిక్ష విధించిందట. ఈ కేసు పూర్తవగానే జానీ మాస్టర్ మరో 2 కేసుల్లో ఇరుక్కున్నట్టు తెలుస్తోంది. లేడీ డాన్స్ కొరియోగ్రాఫర్ కేసు విషయం బయటకు రాగానే జానీ మాస్టర్ హైదరాబాద్ విడిచి చెన్నై వెళ్లిపోయినట్లు సమాచారం. ఆయన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ లో ఉందట. పోలీసులు ఆయన ఎక్కడ ఉన్నాడో గాలిస్తున్నారు. జానీపై అత్యాచారం కేసు నమోదు కావడంతో అన్ని వైపుల నుంచి గట్టిగానే దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే జనసేన పార్టీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ కేసులో జానీ మాస్టర్ కు శిక్ష పడితే పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడిప్పుడే రాజకీయంగా పైకి ఎదుగుతున్న జానీ మాస్టర్ కు ఇది పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పొచ్చు. మా అసోసియేషన్ కూడా అతడి సభ్యత్వాన్ని రద్దు చేసే ఆలోచన చేస్తోందట. ప్రస్తుతం జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఉన్నారు. లేడీ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పై పాడుపని విషయాన్ని కొరియోగ్రాఫర్ అసోసియేషన్ సీరియస్ గా తీసుకుంది. ఓ వ్యక్తి చేసిన పొరపాటు వలన అసోసియేషన్ కు చెడు పేరు రాకూడదనే ఉద్దేశంతో జానీ మాస్టర్ ను అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేయాలన్న నిర్ణయాలకు వచ్చినట్టు తెలుస్తోంది. ఇక కేసు డీటెయిల్స్ లోకి వెళితే మధ్యప్రదేశ్ కు చెందిన 21 ఏళ్ల యువతి కొన్నాళ్ల క్రితం తెలుగు డి షోలో పాల్గొంది. అంతేకాదు ఆ సీజన్ విన్నర్ గా కూడా నిలిచింది. ఆ టైంలో జానీ మాస్టర్ షోకు జడ్జి గా ఉన్నాడు. విన్నర్ అయిన తర్వాత యువతి తన రాష్ట్రానికి వెళ్లిపోయింది. జానీ మాస్టర్ ఆమె కాంటాక్ట్ సంపాదించి ముంబైలో ఓ ఈవెంట్ కోసం పిలిచాడు. అదే రోజు హోటల్ గదిలో తనపై అత్యాచారం చేశాడని, ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడని ఆ యువతి కేసులో పేర్కొంది. బలవంతంగా తన టీంలోకి తీసుకుని అనేక సార్లు అఘాయిత్యం చేశాడని చెప్పింది. అంతేకాదు తనను పెళ్లి చేసుకోవాలని, దానికి ముందు మతం కూడా మార్చుకోవాలని ఒత్తిడి చేశాడని అంది. ఈ విషయంలో జానీ మాస్టర్ భార్య కూడా ఆమె ఇంటికి వెళ్లిందట. తన భర్తను పెళ్లి చేసుకోమని అడిగిందట. తరచూ జానీ మాస్టర్ తనతో అసభ్యకరంగా ప్రవర్తించేవాడని, లైంగిక వేధింపులకు పాల్పడేవాడని ఆ యువతి తెలిపింది. మతం మార్చుకుని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోకపోవడంతో జుట్టు పట్టుకుని జానీ మాస్టర్ దాడి చేశాడని తెలిపింది. ఆగస్టు 28న తనకు ఓ వింత పార్సిల్ వచ్చిందని చెప్పింది. పేరు కూడా లేని ఆ పార్సిల్ తన ఇంటి తలుపుకు వేలాడదీయబడిందని తెలిపింది. దాని లోపల కంగ్రాచులేషన్స్ ఫర్ సన్, బీ కేర్ఫుల్ అని రాసి ఉందని బాధితురాలు వెల్లడించింది. క్యారవాన్ లో కూడా తనపై పలుమార్లు అత్యాచారం చేసినట్లు తెలిపింది. ఆ పనికి నో చెబితే చచ్చేటట్లు కొట్టేవాడని ఆవేదన వ్యక్తం చేసింది. జానీ మాస్టర్ భార్య అయేషా కూడా తనను కొట్టేదని బాధితురాలు చెప్పింది.